ఈవినింగ్ టైం పీరియడ్ ఎంత వరకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పారామీటర్స్ పెట్టుకునే గవర్నమెంట్ ఒక స్టెప్ వేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏదొచ్చినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోదు. కాబట్టి ఒక ప్రయోగం ముందు ఒక 4 రోజులు 5 రోజులు జరిగితే తెలుస్తుంది. అది ప్రయోగం. ఆ ప్రయోగానికి మీరు అడ్డుపడుతున్నారు. ఒకటి సార్, బీచ్ లో బార్లు పెడతాము దీనివల్లే డబ్బులు వస్తాయనంటే బీచ్ లో ఎందుకు బార్లు పెట్టాం? ఇంకా రోడ్ల మీదే బార్లు పెట్టేసి ఐస్ క్రీమ్ బండ్లలోనే మందమ్మేసి కిరాణా కొట్లలోనే ఏదైతే కూల్ డ్రింక్ల కంటే హెల్త్ డ్రింక్ గా బీర్ ని ప్రమోట్ చేద్దాము, కూల్ డ్రింక్ల కంటే బీర్ చాలా మంచిదని చెప్పి ఎటు పల్లా శ్రీనివాసరావు గారు నిన్న చెప్పారు కదా. మరి ప్రతి కిరాణా దుకాణానికి పర్మిషన్ ఇచ్చేస్తే గోవాలో కూడా మీరు అన్నట్టు ప్రతి 100 మీటర్లకి షాపులు ఉంటాయి. మరి అలానే ఆంధ్రాలో కూడా ఇచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటే డబ్బులు వస్తాయి కాబట్టి ఏ లత్కూరు పనైనా ప్రభుత్వం చేస్తుందంటే ఇంతకంటే నీచత్వం దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? హోంమంత్రిగా ఒక మహిళగా ఉన్న హోంమంత్రి గారు, మీకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారమ్మా. మరి అదే బీచ్ల్లో మీరు అదే మందు తాగుతా ఉన్నప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి మీరు పిల్లల్ని తీసుకొని వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు కదా. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి మనం ఏ పనైనా చేద్దాం, దాన్ని ముందు ప్రయోగం చేస్తున్నాం, రేపొద్దున పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తామంటే మరి అట్లా బట్టలు లేకుండా డాన్స్లు వేసి బికినీ షోలు పెట్టినా డబ్బులు వస్తాయి, ఊరూర్లో రికార్డ్ డాన్స్లు పెట్టినా డబ్బులు వస్తాయి. లేదంటే ముంబైలో ఒక ఏరియా ఉంటది, అట్లాంటి వాటికి కూడా మనం ఇక్కడ పర్మిషన్ వస్తే డబ్బులు వస్తాయి. అంటే ఆ డబ్బుల కోసం ఏదైనా ప్రభుత్వం చేస్తామంటే ఇంకా అర్థమే ఉంటది. ఇది అసలు మనం ప్రభుత్వం అంటే ఏంది? ప్రజలకు మద్దతుగా ప్రజల సంరక్షణ కోసం ఉండాలి. ప్రజలను భక్షిస్తాం ఇలాంటి కార్యక్రమాలు పెట్టంటే ఇప్పటికే గంజాయి డ్రగ్స్ విపరీతంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా పాన్ షాపుల్లో కూడా దొరుకుతుంది చాక్లెట్ల రూపంలో ఏదైతే గంజాయి. ఇప్పుడు ఎలా తయారవుతున్నారో చూశారు కదా సమాజంలో. ఇంకా మీరు బీచ్లకు వెళ్ళన్నా అక్కడ సేద తీరుదాం అనేటటువంటి ప్రశాంతంగా కుటుంబాలు వెళ్తే వాళ్ళని కూడా మేము వెళ్ళనేము, అక్కడ కూడా ఇలాంటి వాతావరణం తీసుకొని వస్తాం, ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. ఏంటి ప్రయోగాత్మకంగా? ఇంక రేపొద్దున ఈ సంస్కృతి వెళ్ళిపోతా ఉంటే ఇంకెక్కడికి వెళ్తారు? ఎక్కడైనా రక్షణ ఉంటుందా? ఇప్పటికే రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి. సంపద సృష్టి అంటే ఇది కాదు సార్. సంపద సృష్టి అంటే ప్రజల చేతుల్లోకి నగదు వెళ్తే, వాళ్ళ అకౌంట్ల్లోకి నగదు వెళ్తే వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టుకుంటా ఉంటారు, అక్కడ రొటేషన్ అయ్యిద్ది. దానివల్ల రాష్ట్రానికి జిఎస్టి వసూళ్లు పెరుగుతాయి, దాని ద్వారా సంపద వస్తుంది. ఇది బేసిక్ గా కొద్దిగా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పాయింట్. కరోనా లాంటి సమయంలో కూడా మనకి ఇక్కడ సంపద ఎలా సృష్టించగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు? చేతుల్లోకి నగదు బదిలీ, డబ్బులు వెళ్ళినాయి. ఎస్, అమెరికా కూడా అదే చేసింది ఆ రోజు. అమెరికా కూడా అదే చేసినటువంటి పరిస్థితి. అక్కడ రొటేషన్ అయితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. సో అలా కాకుండా వాళ్ళకి ఈ రోజు వాళ్ళ మీద పన్నులు విపరీతంగా భారం వేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పథకాల రూపంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇంకా అడిషనల్ గా వాళ్ళ మీద భారం వేసి, సరే మనకి ఏదన్నా అమ్ముకుంటే ఆస్తులు దాని ద్వారా డబ్బులు వస్తాయి అనుకుంటే పక్కన తెలంగాణలో 270 కోట్లకి ఎకరం అమ్మారు. 270 కోట్లకి ఎకరం అమ్మితే మనం 99 పైసలకి ఇస్తున్నాం. అంటే ఎంత దిక్కుమాలిన స్థితిలో మనం ఉన్నాం ఇక్కడ. ఇలా ఎవడన్నా 99 పైసలకి ఇస్తున్నాం అంటే ఎవడన్నా వస్తాడా? అదే విశాఖపట్నంలో మరి మీరు సంపద సృష్టిస్తానంటే అమ్మండి. రహేజా రియల్ ఎస్టేట్కి 27 ఎకరాలు మీరు 27 ఎకరాస్ 99 పైసాకి ఇచ్చారు, మొత్తం 27 ఎకరాస్ ని. అదే 27 ఎకరాస్ ని ఆక్షన్ పెడితే 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లకు కొనుక్కుంటారు కదా. దాని ద్వారా 1500 కోట్లు 2000 కోట్ల ఆదాయం వచ్చింది కదా. ఈ బీచ్ల్లో మందు పెడితే అంత ఆదాయం వస్తుందా? రాదు కదా. దానికంటే అది ఒకే రోజు వచ్చింది కదా ఆదాయం. అలాంటివి చేయకుండా వాళ్ళకేమో 99 పైసలకు ఇచ్చేస్తాం, ఇక్కడేమో ప్రభుత్వానికి ఆదాయం కోసం ఇలా ఇస్తున్నాం. పర్యాటకంగా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. అవును, ముంబైలో కూడా ఎవరెవరు రెడ్ లైట్ ఏరియాకి పోతారు, అందుకని మనం ఇక్కడ దాన్ని పెడతామా? పెట్టం కదా. లేదంటే వేరే దేశాల్లో బికినీ షోలు ఉంటాయి, ఏదైతే థాయిలాండ్ బోయిలాండ్ పోతే స్ట్రీట్లు లైన్ గా ఉంటాయి, అందుకని మనం కూడా ఇక్కడ విశాఖపట్నంలోనో లేదంటే విజయవాడలోనో పెట్టలేం కదా. చాలా తప్పు మాట్లాడుతున్నారు వాళ్ళు. సో అధికారం ఉంది కదా, మనం ఏం చేసినా ప్రజలు భరించాలి అని అంటే తిరుగుబాటు వస్తే ఆ తిరుగుబాటును తట్టుకునేటటువంటి శక్తి ప్రభుత్వానికి ఉండదు. ఈ రోజు అత్యంత దారుణంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది వాగేస్తాం, అవసరమైతే కేసులు పెడతాం, లేకపోతే లాకప్ డెత్లు చేస్తాం, చంపేస్తాం. అంటే అన్ని రోజులు వాళ్ళు ఉండవన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్తానన్నా మోహన్ గారు వాళ్ళకి. అంటే చంద్రబాబు నాయుడు గారు టూరిజంని బాగా ప్రమోట్ చేస్తారు. ఆయన టూరిజంని పదే టూరిజం గురించి చెప్తారు. భవిష్యత్తులో ఏ యజం ఉండదు టూరిజం తప్ప